కిడ్స్ హట్ కుటుంబంతో జతవ్వండి. టియా, నాకు బాగా ఆకలిగా ఉంది. లంచ్లో ఏముంది? రా టోఫు, అమ్మ ఈరోజు నీకిష్టమైన వంటకం చేసింది. నాకిష్టమైందా? అబ్బా టియా, నా గొంతులో ఏదో ఇరుక్కుపోయింది. నేను నీకెన్నిసార్లు చెప్పాను అంత ఆతృతగా తినొద్దని టోఫు. నాకు చాలా ఆకలిగా ఉంది టియా. అయితే నువ్వీ కథ వినాల్సిందే. బంగారు గుడ్లు పెట్టే బాతు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక పేద రైతు అతని భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. వాళ్లకి కొద్దిపాటి పొలం తప్ప పెద్దగా ఏమీ లేదు. ఆ పొలంలో వాళ్ళు కూరలు పండిస్తారు, వాళ్ళు తినడానికి వీలుగా. ఎలాగోలా ఆ రైతు తన పొలంలో పండే కూరగాయలు అమ్మగా వచ్చే డబ్బులో నుంచి ప్రతిసారి కొంత మొత్తం పొదుపు చేసేవాడు. ఎట్టకేలకు ఆ రైతు ఒక బాతును కొనగలిగే అంత సొమ్మును ఆదా చేశాడు. దానిని ఇంటికి తీసుకెళ్లి గుడ్లు పెట్టేందుకు ఒక గూడులో పెట్టాడు. బాతు గుడ్లు పెడితే ఆ గుడ్లను అమ్మాలని, తినాలని, బ్రెడ్ తయారు చేయాలని అనుకున్నాడు ఆ రైతు. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం గుడ్లను తీసుకుందామని రైతు వెళ్ళి ఆ బాతును ఎత్తి చూశాడు. అతనికి ఆశ్చర్యం కలిగిస్తూ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. మర్నాడు ఉదయం అతనికి మరో గుడ్డు కనిపించింది. ఆ తరువాత మరొకటి, ఆ తరువాత మరొకటి. నిదానంగా, క్రమక్రమంగా ఆ రైతు, అతని భార్య ధనవంతులు కాసాగారు. ఒక్కసారి ఆలోచించు, మనం కనుక బాతు కడుపులో ఉన్న అన్ని గుడ్లను తీసేసుకుంటే మనం ఇంకా ధనవంతులైపోతాం కదా. నువ్వు చెప్పింది నిజమే. మనం బాతు ప్రతిరోజు గుడ్డు పెట్టే వరకు ఎదురు చూడక్కర్లేదు. అలా అనుకుని ఆ జంట ఆ బాతును కోసి తెరిచి చూశారు. వాళ్ళు అన్ని బాతుల్లాగానే ఇది కూడా ఉండడాన్ని గమనించారు. దాని కడుపులో బంగారు గుడ్లు లేనేలేవు. దాంతో వారికి ఆ తరువాత బంగారు గుడ్లు దొరకనే లేదు. పాపం, ఇప్పుడు ఆ రైతు, అతని భార్య బంగారు గుడ్డిచ్చే బాతును కాస్త పోగొట్టుకున్నారు. ఇక మీదట వారు ఎప్పటికీ బంగారు గుడ్లు పొందలేరు. కాబట్టి టోఫు, ఆ భార్యాభర్తలిద్దరూ అత్యాశకు పోయి బాధపడ్డారు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి సుమా, ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు. అర్థమైంది టియా, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.